పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. 9వ సంకీర్తన 1వ వచనం. ప్రియులారా, ఈ నూతన మాసములో వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. మహా పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపివైన మా యెహోవా తండ్రి, ఈ మార్చి మాసము మొదటి దినము నీ సన్నిధిలో నిలిచి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకిచ్చినందుకు వందనాలు. ప్రభువా, గడిచిన 2 మాసములు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. ఈ నూతన మాసములోని నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను తెరిచి నీ స్వరమును వినేలా చేయండి. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించి వారి జీవితాలలో ఒక నూతన కార్యాన్ని జరిగించమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ మార్చి నెలలో అడుగు పెడుతున్న మనందరికీ దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానము 9వ సంకీర్తన 1వ వచనము. భక్తుడైన మోషే ఈ విధముగా ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని. ప్రియులారా, ఈ లోకములో ఏది శాశ్వతము కాదు. వాతావరణము మారుతుంది, కాలాలు మారుతాయి, మనుషులు మారుతారు, కానీ తరతరాలుగా మారనిది ఒకటే, అదే మన దేవుని ఆశ్రయము. ఇల్లు అంటే కేవలము ఇటుకలతో కట్టిన గోడలు కాదు, అది మనకు రక్షణనిచ్చే చోటు. ఈ మాసములో మీరు ఏ ఒడిదుడుకులు ఎదుర్కొన్నా భయపడకండి, ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుడే మీకు నివాస స్థలముగా ఉన్నాడు. అందుకే భక్తుడైన మోషే దేవుని సన్నిధిలో, ప్రభువా, మా నివాస స్థలము నీవే అని చేసిన ప్రార్థనను మనము చూడగలము. ఆయన మన ఆశ్రయము కనుక ప్రియులారా, ప్రభువును సేవించడానికి మన తరాన్ని మనము ఆయన దివ్య హస్తాలకు సమర్పించుకోవాలి. అలాగుననే ప్రభు సేవ చేయడానికి ప్రవచనాత్మకంగా దావీదు తన తరాన్ని సమర్పించుకున్నాడు. ఈ కార్యాన్ని గూర్చి 22వ సంకీర్తన 30-31 వచనములలో చెప్పబడి ఉన్నది. అదేమనగా, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గురించి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు అన్న వచనముల ప్రకారము ఆయన చేసిన ప్రతి కార్యాన్ని గురించి వారు వింటారనియు, మరియు తన సంతతి వారు మరియు రాబోవు సంతతి వారు దేవుని సేవ చేస్తారనియు అతడు విశ్వాసముతో ఒప్పుకున్నాడు. ఇంకను దావీదు కూడా ఈలాగున రాబోవు తరము వారు ప్రభువును గురించి వివరింతురు, వారు వచ్చి ఆయనను దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు అని తెలియజేశాడు. కానీ యేసు క్రీస్తు ప్రభు తన వంశంలో జన్మిస్తాడని అతనికి తెలియదు. అయితే ఆయన ప్రజలకు సేవ చేయడానికే యేసును కూడా ప్రవచనాత్మకంగా ముందుగానే సమర్పించుకున్నాడు. అందుకే ఇశ్రాయేలు యేసు ప్రభువును దావీదు కుమారుడని పిలిచారు. అందుకే బైబిల్లో మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనములో మనము చూసినట్లయితే, యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేయట మనము చూడగలము. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ తరాన్ని కూడా తన హస్తములోనికి తీసుకొనమని సమర్పించుకున్నప్పుడు వారు ప్రభువును సేవించేలా ఆయన చేస్తాడు. ఇక నుండి మన పిల్లలను ప్రభువుకు సమర్పించుటకు నేర్చుకుందాం. అలాగుననే ప్రభు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీకు మరియు మీ రాబోవు తరాలకు ఆశ్రయంను కల్పిస్తాడు. కాబట్టి ఈరోజు మీరు దేవుడైన యెహోవాయే దేవుడు
అని తెలుసుకునవలెను. వాక్యము మనకు సెలవిస్తున్నది అదేమనగా, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడను, 1000 తరముల వరకు కృపచూపువాడను, నమ్మతగిన దేవుడననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడననియు నీవు తెలుసుకొనవలెను అన్న వచనము ప్రకారము నేడు మీరు 1000 తరములు దేవుని కనికరమును పొందుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా, మీరు కూడా ఇటువంటి ఆశీర్వాదమును పొందుకోవాలని ఆశించినట్లయితే, మీరు దేవుణ్ణి ప్రేమించి మరియు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే, ఆయన మీ పట్ల తన నిబంధనను స్థిరపరచువాడును, మరి 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు మీరు గ్రహింతురు. కాబట్టి రే సహోదరి సహోదరులారా, మీరు మరియు మీ తరాలు ప్రభు కొరకు సేవ చేయనివ్వండి. అప్పుడు తరతరముల వరకు ఆయన మీకు నివాస స్థలముగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, ప్రభు ఈరోజు జీవాక్యము వినిచిన మీ పిల్లలను మరియు మీ కుటుంబ సభ్యులను కాపాడి సంరక్షించి 1000 తరముల వరకు మీ పట్ల కనికరమును చూపించి మిమ్మల్ని, మీ సంతతి వారిని మరియు రాబోవు తరము వారు కూడా ఆశీర్వదించబడినట్లుగా ప్రభు మీకు అనుగ్రహించాలని ఆశ కలిగి ఉన్నాడు. దావీదు వలె మిమ్మల్ని తరతరములో ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మార్చి మాసములో మీరు ఒంటరితనముతో ఉన్నారా? భవిష్యత్తును గురించి ఆందోళన చెందుతున్నారా? ఈ లోకములో ఏ ఆశ్రయము మీకు నెమ్మదిని ఇవ్వలేకపోవచ్చు, కానీ వాక్యము సెలవిస్తుంది ఆయనే మన నివాస స్థలము. ఒక్క నిమిషము ఈరోజు జీవాక్యము వినిచిన్న మీరు కళ్ళు మూసుకోండి, మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. ప్రభువా, ఈ మాసములో నా నివాసము నీవే, నా కుటుంబానికి ఆశ్రయము నీవే, నన్ను నీ రెక్కల చాటున భద్రపరచు అని అడగండి. మీరు ఇప్పటి వరకు ఆయనను మీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇదే సరి అయిన సమయము. ఆయన హస్తాలకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఆయన మిమ్మల్ని ఎన్నడూ చేయి విడవడు. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మీరు కొన్ని నిమిషాలు మీరున్న స్థితిలోనే వీలైతే మీ 2 చేతులు పైకెత్తి లేదా మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని నాతో పాటు ఈ స్తుతి ఆరాధనలో పాలు పంచుకోండి. తరతరములకు నివాసము నీవే, తరగని కృపకు ఆధారము నీవే, మారుచున్న
అవును ప్రియ సహోదరి సహోదరుడా, కాలము మారుతుంది, లోకము కారుతుంది, లోకము మారుతుంది, కానీ దేవుడు చూపించే ప్రేమ ఎన్నటికీ మారదు. కాబట్టి మారని ప్రేమ శాశ్వతముగా మనతో ఉండులాగున మనమున్న స్థితిలోనే తలలు వంచి ఒక్క నిమిషము ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడా, సర్వోన్నతుడా, మీ అద్భుతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అయ్యా, ఈ మార్చి మాసములో అడుగు పెడుతున్న ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. లోకములో ఎన్ని మార్పులు వచ్చినా, పరిస్థితులు ఎలా ఉన్నా నీవే మాకు ఆశ్రయముగా ఉన్నావని నమ్ముతున్నాం. ముఖ్యముగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో శాంతిని, నెమ్మదిని కుమ్మరించండి. ఈ నెలలో వారు చేసే ప్రతి పనిలో నీ కృప తోడుగా ఉంచండి. ఎవరైతే భయాందోళనతో ఉన్నారో వారికి నీవిచ్చే ధైర్యమును అనుగ్రహించండి. మేమేం మార్గంలో వెళ్ళినా నీవు మాకు నివాసముగా ఉండి మమ్మల్ని భద్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీ నూతన దయా కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించండి. ఆ రీతిగా ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలతో కూడా మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ పాదసన్నికి తీసుకొని వస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, యశస్విని, ఖైరునిసా, రమాదేవి, విమలమ్మ, అనుష, మార్తమ్మ, వీరందరిపై నీ కరుణా హస్తాన్ని ఉంచి క్యాన్సర్ కణాలను నిర్మూలించి వారికి కొత్త జీవనాన్ని, ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకొంచున్నాం. కిడ్నీ వైఫల్యముతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి, సన్నీలకు శక్తిని దయచేయండి. పక్షవాతముతో బాధపడుతున్న సూర్యరావు, రాంబాబు, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్లకు వారి అవయవాలలో కదలికను, బలమును దయచేయమని వేడుకొంచున్నాం. గుండె జబ్బులతో బాధపడుతున్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారూన్, మేరీ, సెబెస్టియన్, ఆనందరావు, ప్రభావతులకు ఉపశమనాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. బ్రెయిన్ ట్యూమర్తో పోరాడుతున్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలకు, మరి అనేక మాసాలుగా కోమాలో ఉన్న నానికి నీ అద్భుతమైన స్పర్శతో స్పృహను, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, రత్న తెలియని వ్యాధితో బాధపడుతుండగా బిడ్డకు విముక్తిని కలిగించండి. అయ్యా, అనిత అల్సర్తో బాధపడుతుండగా బిడ్డను ముట్టి స్వస్థపరచండి. సజిత్ 10 ఏళ్లుగా అనుభవిస్తున్న ఒంటరితనము, భయము నుండి అతనికి విడుదల ప్రసాదించమని వేడుకొంచున్నాం. కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నంలో కీళ్లవాతముతో బాధపడుతూ ఉండగా నొప్పుల నుండి ఉపశమనమును దయచేయమని వేడుకొంచున్నాం. హెచ్ఐవితో బాధపడుతున్న లక్ష్మిని, కుమారిని మీరు ముట్టి స్వస్థపరచమని, వారికి మానసిక, శారీరక శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, దుష్ట శక్తుల పీడనతో బాధపడుతున్న అఖిలకు సంపూర్ణ విడుదలను దయచేయండి. అయ్యా, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వర్షిణిని జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా నా తండ్రి, సమయంలో చిన్నారి బిడ్డ పునర్విక శ్రీ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ చిన్నారి బిడ్డ స్పెషల్ మస్క్యులర్ అట్రోఫీ అని అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతుంది. అయా, బిడ్డని జ్ఞాపకము చేసుకుని ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. పేర్లు చెప్పబడని అనేక మంది బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అయా, ఈ బిడ్డలందరికీ చికిత్స అందిస్తున్న వైద్యులకు జ్ఞానాన్ని, పరిచర్య చేస్తున్న కుటుంబ సభ్యులకు ఓపికను ప్రసాదించండి. వారి కన్నీళ్లు తుడిచి వారి గృహాలలో సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం. దేవ, ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ సమయంలో ప్రపంచంలో శాంతి, సమాధానాలు కలిగించండి. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి
కట్టుమని వేడుకొనిచున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి అయా ఇతర పరాయి దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. ఎంతో మంది బిడ్డలు నా తండ్రి హింసల బారిన పడుతూ ఉండగా అయా కృప చూపండి, దయ చూపండి, జ్ఞాపకము తెచ్చుకోమని వేడుకొనిచున్నాం. అధికారుల దయను, యజమానుల దయను పొందుకునేలాగున వారితో మీరు మాట్లాడండి తండ్రి. అయా ఎంతో మంది బిడ్డలకు అక్కడ స్వేచ్ఛగా పని చేసుకోవడానికి కావలసిన అకామాలు లేక ఇబ్బంది పడుతూ ఉండగా నా తండ్రి బిడ్డలందరినీ దినం జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఆ దేశంలో అయా స్వాతంత్రముగా పని చేసుకున్నటకు కావలసిన అనుమతులు లభించులాగున మీ కృప చూపండి. అధికారులతో మీరు మాట్లాడమని వేడుకొనిచున్నాం. దేవా, బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా నా తండ్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. ప్రతి వేదన, బాధ, శోధనల నుంచి కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. వారి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే స్క్రీన్ పైన కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి. మీ కొరకు భారము కలిగి నేను ప్రార్థిస్తాను. నా వాట్సాప్ నంబర్ 8465376007 8465037607. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్.